ఎక్కడున్నావురా? ఇంట్లోనా? జల్దీ కిందికి వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ ఛాతి లేపి నడుచుకుంటూ ఒకడు వస్తాడు చూడుర్రి. రైట్ కాదురా రే, లెఫ్ట్ రా అయ్యా. వాని పేరు అభినయ్. వాడు ఎవ్వనన్ను ఏమని అనొచ్చు, కానీ వాన్నంటే మాత్రం చచ్చిపోతాడు కొడుకు. వీడి పేరు అరుణ్. మా గ్యాంగ్లు అందరికంటే బాగా బలిసినాడు. ఇప్పుడు కారు కొన్నాడు. ఇక షో ఆఫ్ చేస్తాడు చూడుర్రీ. బ్లడీ గ్యాస్ కొనేటింగ్ ఫెలో. క్యారే అరుణా, కొత్త కారు, కొత్త జాబు. ఇంటలేవు కదా? ఏం చేస్తున్నావు? ఏమైనా ఉందా లేదా రాత్రికి? అట్లా కాదు కానీ ఏం చేస్తున్నావు? ఏముందిరా, సేమ్ రొటీన్. తినాలా పడాలా లేవాలా. పండుకొని అలసిపోతున్నావు అయితే నువ్వు మొత్తం. గంతే. జాబ్ వచ్చింది కదా నీకు? అట్లనే ఉంటాయి మాటలు అండి. సరే తీరా, నీకే జాబ్ వచ్చింది, నువ్వే పని చేస్తున్నావు. ఆ గడ్డమేంది, ఆ లెక్కేంది రాబాయి, మొత్తం పిల్లలు ఎత్తుకోవటం లెక్కున్నావు నిజంగా. స్టైల్ కొనలే. మస్తు జబర్దస్త్. సరే తీరా, నువ్వే ప్రభాస్లో ఎక్కున్నావు. మస్తు నువ్వు. ఇంకేంది మళ్ళా? అరే అట్లా కాదురా, నిజం చెప్పు. పిల్లని మర్చిపోలే కదరా నువ్వు ఇంకా? భగవంతుడా, అన్నీ మారాయి, ఒక ఇది తప్ప. అది లవ్ చేసింది, ఇడిచిపెట్టింది, పీకింది. అయినా నేను మర్చిపోదాం అనుకున్నా, నువ్వు మర్చిపోని ఇష్టట్టు లేవు కదరా. తాపకోసారి యాడ్ చేస్తున్నావు. అది ఇడిసబెట్టినా నువ్వు ఇడిసబెట్టట్టు లేవు కదరా. ఏం మనిషి ఉన్నారా? చల్ చేది బే. అరే అట్లా కాదురా, మీ ఇంట్లో బాధపడుతుర్రు, నువ్వు కూడా జాబ్ చేయి, ఇట్లా నాలా కారు కొను. అన్నా ఏందన్నా? ఆహా, జాబ్ చేయాలి. నిన్న కాక మొన్న వచ్చింది నీకు జాబు. అయినా నీకు జాబ్ ఎట్లా వచ్చిందా నాకు తెలియదారా? ఎట్లా వచ్చిందిరా? 10th క్లాస్. దానికి దీనికి ఏం సంబంధం? నేను 10th క్లాస్లో చక్కగా చదవక సాక్రిఫైస్ చేస్తే నువ్వు ఫస్ట్ వచ్చినావు. అర్థమైందా? జాబ్ అట నేను చూపిస్తే పాస్ అయ్యి మళ్ళీ నాకే చెప్పాలి. వెనకట ఒక సామెతంరా, ఎట్లా పుట్టినావు వంకారా అంటే చక్కగా ఉన్నోళ్ళని ఎక్కిరిస్తేందుకు పుట్టినా అన్నదట. గట్లుంది ముచ్చట. సరే, నీకు మ్యాథ్స్ వచ్చి అంటావు అయితే? వచ్చురా బాయ్. పక్కనే కదా? బరాబర్ వచ్చురా బాయ్. వచ్చు. ఎర్ర లారీ కర్ర లారీ స్పీడ్గా చెప్పరా. మరి దానికి దీనికి ఏం లింక్ రా? చెప్పురా, కారు కొన్నావు కదా, చెప్పు. ఎర్రలారీ కర్రలారీ పచ్చలారీ. అన్న ఎర్రలారీ కర్రలారీ. స్పీడ్గా చెప్పురా. ఎర్రలారీ కర్రలారీ. చెప్పు. ఎర్రలారీ కర్రలారీ. అది ఇదే చక్కగా చెప్పుడు వస్తలేదు, నువ్వు నాకు నిధులు చెప్తున్నావు. సిగ్గుండాలి చెప్పడానికి. అసలు మీ డాడీ నిన్ను బళ్ళు తోలే బదులు బళ్ళు తోలిపించారు ఉండరా బాయ్. నేను బర్రెలుగా వస్తాను, నువ్వు వచ్చి పెండెత్తు. నువ్వు ఈయనే ఉంచుతావా? పోనీ తరుణ్ గారి దగ్గరికి నడు. అరే హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, ఏం షాంపూ వాడుతున్నావురా? కార్టికా హెయిర్ ఆయిల్ కదరా అది. అంటే ఫస్ట్ అది పెట్టుకోవాలా, దాని తర్వాత జీరా షాంపూ వాడుతున్నావు.